ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. ఇదిగో సుహాసిని గారు, నేను మ్యాజిక్ బాగా చేస్తాను తెలుసా? మ్యాజిక్కా? మ్యాజిక్కా? అవును, నా మ్యాజిక్ చూసి పెద్ద పెద్ద మెజిషియన్లే ఆశ్చర్యపోయేవాళ్ళు తెలుసా? అదేంటో ఇప్పుడే చూపిస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే ఎవరో ఒకళ్ళు నెక్లెస్ ఇవ్వండి. బే బే. అమ్మో, నా నెక్లెసా? ఎందుకు? మ్యాజిక్ చేయడానికి. ఓ, మ్యాజిక్ చేయడానికా? అయితే ఇస్తానులే. ఆ, ఇదిగోండి. ఆంటీ, ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో ఈ మ్యాజిక్లు ఎందుకులేండి? అవునవును, ఈ మ్యాజిక్ కార్యక్రమం ఏదో తర్వాత పెట్టుకుందాం. ఆ, నీ నెక్లెస్ పోతుంది. ఏమంటున్నావు? ఏం లేదా ఆంటీ, ముందు మీ నెక్లెస్ మీ దగ్గర పెట్టుకోండి. పర్లేదులే అమ్మా, సరదాగా మ్యాజిక్ చేస్తా అంటున్నారు కదా, చెయ్యని ఏమవుతుంది? అమ్మమ్మా, అబ్రకదబ్రా, అబ్రకదబ్రా, అబ్రకదబ్రా. టడాయ్! మీ మ్యాజిక్ అదిరిపోయిందమ్మా. ఇక నా నెక్లెస్ నాకు ఇవ్వు. ఇంకెక్కడి నెక్లెస్? నాకు నెక్లెస్ ని పువ్వుగా మార్చడమే వచ్చు, పువ్వుని తిరిగి నెక్లెస్ గా మార్చడం రాదు. మరిప్పుడు నా నెక్లెస్ పువ్వుగా మారిపోయిందిగా, ఇది తీసుకుని తల్ల పెట్టుకో. తీసుకోండి. ఏంటి తల్లో పెట్టుకునేది? ఇప్పుడు నెక్లెస్ లేకుండా వెళ్తే మా అత్తగారు కొట్టి కొట్టి చంపుతారు. అసలే వాళ్ళ పుట్టింటోళ్ళు పెట్టిందంట. నీకు దండం పెడతాను, నా నెక్లెస్ నాకు ఇయ్యమ్మా. చెప్పాను కదమ్మా, నాకు నెక్లెస్ ని పువ్వుగా మార్చడమే వచ్చు, పువ్వుని తిరిగి నెక్లెస్ గా మార్చడం రాదు. నాకొచ్చు. నీకొచ్చా? ఇక్కడికి వచ్చాక కూడా మీరు దొంగతనాలు ఆపరన్నమాట. చెప్తా. అవును, చిన్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. పువ్వుని నెక్లెస్గా ఎలా మారుస్తానో మీరే చూడండి. ఇటివ్వండి. అబ్రకదబ్రా, 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 అబ్రకదబ్రా చుమంతర్. చూడండి. బే బ్రు, బే బ్రు. అదే మన స్పెషాలిటీ. నేను ఆల్రెడీ పువ్వుని నెక్లెస్గా మార్చేశాను. మా నెక్లెస్ ఎక్కడుంది? ఎక్కడుందా? అది కళావతి గారి నాడన్ దగ్గర ఉంది. అబ్బబ్బబ్బబ్బ, అబ్బ. బే ఇదిగోండి. వావ్, అమ్మా, నీ మ్యాజిక్ అదిరిపోయిందమ్మా. తిరిగి నా నెక్లెస్ నాకు అప్పగించావు. నిజంగా నువ్వు గొప్ప మెజిషియన్ అవుతావమ్మా. వస్తాను తల్లి. మంచిదండి. ఆంటీ, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అదే నాకు అర్థం కావట్లేదు. అది నెక్లెస్ని పువ్వుగా మార్చడమేంటో, అదే పువ్వుని మైథిలి నెక్లెస్గా మార్చడమేంటో, అసలు దానికి మ్యాజిక్ ఎప్పుడొచ్చో, దీనికి మ్యాజిక్ ఎలా వచ్చిందో నాకేం అర్థం కావట్లేదు. చూడబోతే ఆమె సత్యవతి అయి ఉంటుందండి. అందుకే
మ్యాజిక్ వంకతో దొంగతనం చేయాలని ట్రై చేసింది. తల్లి బుద్ధి తెలుసు కాబట్టి ఈ మైథిలి మ్యాజిక్ వంకతో పోయిన నెక్లెస్ ని తిరిగిచ్చింది. నువ్వు మాత్రం భలే స్క్రీన్ ప్లే రాసుకుంటావు త్రిష. వెళ్దాం పద. మనము బయలుదేరదామా? మైథిలి, మీ అమ్మ నెక్లెస్ని ఎక్కడ నొక్కేస్తుందా అని చాలా టెన్షన్ పడ్డాను. నువ్వు చాలా తెలివిగా నెక్లెస్ని తిరిగిప్పించావు. మా అమ్మ బుద్ధి అంతేనండి, ఈ జన్మకి మారదు. అవునే, సుహాసిని గారింట్లో ఫంక్షన్ ఉంటే వచ్చాను. ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తానులే. ఇద్దరం కలిసి వెళ్దాం, సరేనా? హలో అండి. హాయ్ అండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అలాగా? ఎక్కడ చూసారు? నేను మిమ్మల్ని చూడటం కదండి, మీరు కూడా నన్ను చూశారు. నిజమా? ఆ, ఇంతకుముందు మన ఇద్దరం కలిసామా? అవునండి బాబు. ఎక్కడ కలిసాం? మా ఇంట్లో జరిగిన ఫంక్షన్లో కూల్ డ్రింక్ తాగుతారా అని అడిగాను, చూసారా? అది నేనే. ఓహో, మీరు భలే సరదాగా మాట్లాడతారండి. ఏమండి, మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారండి. ఏమండి, ఎందుకు ఎడుతున్నారండి? పెళ్ళై విడాకులు ఇచ్చేంత వరకు ఒక్కరోజు కూడా మా ఆయని మాట అనలేదండి. మొట్టమొదటిసారిగా నువ్వు అందంగా ఉన్నావనేసరికి నాకు ఏడుపు వచ్చేసిందండి. ఏమండి, బాధపడకండి, బాధపడకండి. అంటే మీరు మీ ఆయన ఈడిపోయారన్నమాట. అవునండి, ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాను. ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను. ఒరే లీలాకృష్ణ, అదృష్టం అంటే నీదేరా. మీరే టెన్షన్ పడకండి, మహూనా ఇక నుంచి మీ సంగతి నేను చూసుకుంటాగా. ఏంటండి అన్నారు? అదే, మా ఆఫీస్లో మీకు ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాను. నిజమా అండి? థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసావమ్మా, చెయ్యి పట్టుకుని ఎలా నలుపుతున్నాడో. విడాకులొచ్చాయని తెలిస్తే చాలు ఎండిటాకులా ఎగిరెగిరి పడతాడు. అసలు వీణ్ణి ఆవేశపడకమ్మా. లీలాకృష్ణ గారికి ఎలా చెప్తే బుద్ధి వస్తుందో అలాగే చెప్తాం. బుద్ధా ఆ మనిషికా? ఈ జన్మలో రాదు. అమ్మా, ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టమ్మా. అసలు లీలాకృష్ణ గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రేపు మా ఆఫీస్కి రండి, మీరు ఊహించినంత పెద్ద ఉద్యోగం ఇప్పిస్తాను. నిజమా అండి? నా పాలిట దేవుళ్ళ దొరికారండి. ఏ మాటకా మాట చెప్పుకోవాలి, మీరు కూడా నా పాలిట దేవతలా దొరికారు. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మాత్రం నన్ను మర్చిపోకూడదు. అయ్యో, ఆకలితో ఉన్న నాకు అన్నం పెట్టి ఆదరిస్తున్నారు. మీ రుణం ఏమిచ్చినా తీరదండి. రుణం తీర్చుకోవాలన్న ఆశ ఉండాలి గాని ఏ విధంగానూ రుణం తీర్చుకోవచ్చు. అర్థం కాలేదండి. మీరు ఒంటరిగా ఉంటున్నారు, నేను ఒంటరిగా ఉంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే ఏంటి? అదే, ఇద్దరం కలిసి ఆఫీసులో పని చేద్దాం అంటున్నాను. ఓహో, అలా అన్నారా? అయినా మీరెక్కడ ఒంటరిగా ఉంటున్నారు? మీకు భార్య ఉంది కదా. ఏం భార్యలేండి, చెప్పుకుంటే కడుపు సిరువైపోద్ది. అదో పూజలు పిచ్చిది, పూజలు తప్ప మొగుడుతో పనిలేదానికి. ఎప్పుడు చూసిన వ్రతాలు నోములు అంటూ మొగుడిని దూరం పెడుతూనే ఉంటది. నేను మంచోండి కాబట్టి, అమాయకుడి కాబట్టి, మీలాంటి అందగత్తి ఎదురైనా కూడా ఆకర్షణకి లోనవ్వకుండా నన్ను నేను కంట్రోల్లో ఎట్టుకుంటున్నాను. అదే నా స్థానంలో మరో మగోడుంటే, మీలాంటి అందమైన అమ్మాయి కనపడగానే డేటింగ్ చేద్దామా సహజీవనం చేద్దామని అడుగుండేటోడు. నేను అన్నది నిజమా కాదో చెప్పండి. ఏమోనండి, పర్సనల్ విషయాలు నాకేం అర్థమవుతాయి. మీరే చెప్పండి. నాలాంటి అందగోడు డబ్బున్నోడు కలిసి సహజీవనం చేద్దామా అంటే మీరు మాత్రం వద్దంటారు ఏంటి? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులేండి, ఉద్యోగం వచ్చినాక మాట్లాడుకుందాం. వస్తానండి. పెట్ట లైన్లోకి వచ్చేసినది. ఇంకొంచెం గట్టి
కొద్దిగా ఎరేస్తుంటే మ్యాటర్ ఇప్పుడు తేలిపోయి ఉండేది. నో ప్రాబ్లం, తర్వాత చూసుకుంటాను. చూసావమ్మా, ఉడతలు పట్టే మొహానికి డేటింగ్ కావాలంట, డేటింగ్. అమ్మా, ఇప్పటిదాకా మగ వేషంలో వచ్చిన నేను ట్రైలర్ మాత్రమే చూపించాను. ఇక డైరెక్ట్గా ఫుల్ మూవీ చూపించేద్దాం. అప్పుడు ఆటోమేటిక్గా లీలాకృష్ణ గారు దారిలోకి వచ్చేస్తారు. వెళ్దాం పద. ఎక్కడికి వెళ్ళారు? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు నేను చెప్పినట్టు చేయండి. మ్యాటర్ క్లియర్గా అర్థమైంది. నువ్వు మగాడి వేషంలో వచ్చినా మావయ్యలో ఇంకా మార్పు రాలేదన్నమాట. సరే, ఈరోజు ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. మీరెళ్ళి మీ పనిలో ఉండండి, నేను వెళ్ళి మావయ్యతో ఒక ఆట ఆడుకుంటాను. మావయ్య, పదమ్మా. ఏంటి మావయ్య, ఉద్యోగం ఇచ్చేసావా? ఉద్యోగమా? ఎవరికేంటి? పాపం, ఎవరైనా కష్టాల్లో ఉన్న ఆడవాళ్ళు కనపడితే వాళ్ళ కన్నీళ్లు తుడిచి కావాల్సిన హెల్ప్ చేస్తావు కదా. అలా ఈరోజు కూడా ఎవరైనా అమ్మాయికో ఆంటీకో హెల్ప్ చేసేవేమోనని అడుగుతున్నాను, అంతే. ఈడేంటి కొత్తగా మాట్లాడుతున్నాడు? జరిగింది చూసి మాట్లాడుతున్నాడా, జరిగింది తెలుసుకోవాలని మాట్లాడుతున్నాడా? నువ్వు బలేటోడు వాళ్ళడు. అమ్మాయిలేటి అమ్మాయిలు, అబ్బాయిల కష్టంలో ఉన్నా నేను ఆదుకుంటాను. ఎందుకంటే నాది జాలిగుండే. నీదెంత జాలిగుండో నేను కళ్ళారా చూస్తున్నాను కదా మావయ్య. కాకపోతే నీకొక విషయం చెప్పాలి. ఏటది? శుభప్రదమ్మ, మా ఫ్రెండ్ మహేష్ గాడు ఇద్దరు కలిసి బ్యాంకాక్ వెళ్ళబోతున్నారు. బ్యాంకాకా అని నోరు తెరుస్తావేంటి మావయ్య? అట్నుంచటు సింగపూర్ వెళ్ళి, అట్నుంచటు మలేషియా వెళ్ళి, ఒక నెల రోజులు ఫారెన్ ట్రిప్ వేసి ఫుల్గా ఎంజాయ్ చేసి వస్తామని చెప్పారు. నిజమా? ఆ మహేష్ గారు ఎప్పుడు వచ్చినాడు? ఇప్పుడే, ఇంతకు ముందే వచ్చాడు మావయ్య. అమ్మన మహేష్, మరి నాకు కనపడలేదు. చూసే పరిస్థితుల్లో నువ్వెక్కడున్నావు మావయ్య? ఎవరో ఆంటీకి ఉద్యోగం ఇప్పిస్తానని మాట ఇచ్చావు కదా, ఆ టైంలో వచ్చాడు. ఎందుకు వాళ్ళిద్దరు ఎక్కడున్నారా? రూమ్ లో ఉన్నారు. రూమ్ లోరా? ఓరి నీ మహేష్, వస్తున్నారా? వెళ్ళు మావయ్య, వెళ్ళు. ఇప్పుడే ఉంది. వాళ్ళిచ్చే షాక్కి నీకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. ఒరే మహేష్, నువ్వు నా బెడ్రూమ్ లో ఎందుకున్నావురా? నేనే రమ్మన్నాను. ఎందుకేటి? మేమిద్దరం కలిసి ఎంచక్క కొన్ని రోజుల పాటు ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. ఇంకా సేపట్లో ముంబై వెళ్ళి, అట్నుంచటు బ్యాంకాక్ వెళ్ళి, అట్నుంచటు సింగపూర్ వెళ్ళి, అట్నుంచటు డైరెక్ట్ గా శ్మశానానికి వెళ్ళిపోండ్రా. ఏంటంకులు అంతమాట అనేశారు? మరి లేకపోతే ఇది నీ పెళ్ళమా నా పెళ్ళమారా? దాన్ని నుంచుకొని ఫారెన్ ట్రిప్ వెళ్ళిపోవడానికి ఏమే శుభప్రద, ఇలా పరాయి మగాడితో కలిసి ఫారెన్ ట్రిప్ వెళ్తే చూసే వాళ్ళందరూ తప్పుగా అనుకుంటారే. చూడండి అంకుల్, నా మనసులో ఏమీ లేదు, ఆంటీ మనసులో ఏమీ లేదు. అలాంటప్పుడు మేమిద్దరం కలిసి ఫారెన్ వెళ్తే తప్పుగా ఎందుకు అనుకుంటారు అంకుల్? నువ్వు నోరు మీరా. రేపు నీకు పెళ్ళయ్యాక నీ పెళ్ళాన్ని వేరెవరో ఫారెన్ ట్రిప్ కి తీసుకెళ్తానంటే నువ్వు ఒప్పుకుంటావేటి? ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకోను అంకుల్? భార్యగా విడాకులు ఇచ్చాక అది ఎవరితో ఫారెన్ వెళ్తే నాకేంటి, ఎక్కడికి పోతే నాకేంటి? కరెక్ట్. అయినా మీరు నాతో ఎప్పుడో విడాకుల మీద సంతకం పెట్టించారు కదా. అలాంటప్పుడు నేను వీడితో కలిసి ఫారెన్ వెళుతుంటే మీకేంటి బాధ? శుభప్రద, నీకు దండ పెడతానే. కావాలంటే ఆ ఫారెన్ ట్రిప్ ఏదో నేను తీసుకెళ్తానే. అవసరం లేదు. మీరు కష్టాల్లో ఉన్న ఆడాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే సత్కార్యంలో మునిగిపోయారు కదా. వెళ్ళి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే పని చూసుకోండి. మేమిద్దరం అలా 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 మరి అలా అంతలా వద్దు. ఓ నెల రోజులు మాకు నచ్చినట్టుగా బతికేసి నచ్చిన చోటల్లా తిరిగేసొస్తాం. అక్కడ ఏం జరిగిందో ఏం జరుగుతుందోనని ఊహించుకుని ఆ ఊహల్లోనే కొళ్ళుకుని చావండి. ఒరే మహేషు,
నువ్వు రెడీయా? నేను రెడీ బంగారం. వెళ్దామా? రే 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 రే. ఒక నిమిషం ఆగండి. ఇదిగో శుభప్రద, నువ్వు ఇలా పరాయి మగాడితో కలిసి ఫారెన్ వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నేను అత్తయ్య గుర్తు చెప్పొత్తా. మావయ్య, వాడు పరాయి మగాడు ఎలా అవుతాడు మావయ్య? వాడు నా క్లోజ్ ఫ్రెండ్. పైగా వాడు చాలా మంచివాడు మావయ్య. రే, ఎంత మంచోడైనా మగోడి బుద్ధి కుక్క బుద్ధిరా. అందరి బుద్ధి మీకులాగా ఉండదండి. మగాళ్ళల్లో మాణిక్యం, బంగారం లాంటి మనసు. నాకు వీడి క్యారెక్టర్ మీద నమ్మకం ఉంది. నాకు లేదు. మీకుండాల్సిన అవసరం లేదు అంకుల్. ఒరే ఉత్తమ్, నేను శుభప్రద ఆంటీ ఇద్దరం ఫారెన్ వెళ్తున్నాం. దానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా? అరే నాకు లేదురా. మీ ఇద్దరు హ్యాపీగా వెళ్ళి రావచ్చు. మొత్తం నువ్వు కూడా ఆడికి సపోర్ట్ చేస్తావేట్రా? బాబా, నీకు దండం పెడతానరా. ఈ ఒక్కసారికి నాకు హెల్ప్ చేయరా. వాళ్ళిద్దరు ఫారెన్కి వెళ్ళకుండా ఆపరా. సారీ మావయ్య, ఆల్రెడీ వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి. ఇక మనం ఎంత చెప్పినా ఆగరు. ఆ, మావయ్య, మనిద్దరం దగ్గరుండి సెండ్ ఆఫ్ ఇవ్వడం తప్ప ఏం చేయలేం మావయ్య. అవును లీలా కృష్ణ. మొగుడు నట్టుకొని లీలా కృష్ణ అన్నవా? పెళ్ళాంతో విడాకుల మీద సంతకం పెట్టేసిన తర్వాత నువ్వు నాకు మొగుడివేలా అవుతావు లీలా కృష్ణ? ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు? కరెక్ట్ గా చెప్పారంటీ. అన్నట్టు మన ఫ్లైట్ కి లేట్ అవుతుంది. బయలుదేరదామా ఆంటీ? అయ్యో, పద పద. ఓర్నాయనో, వీళ్ళు వాళ్ళకం సుత్తుంటే ఆగేటట్టునేరు. ఆడేమో నా పెళ్ళాన్ని వదిలేటట్టునేడు. ఇప్పుడు ఏడ్చేద్దాం. అమ్మా, క్యాబ్ బుక్ చేసుకున్నారా? బుక్ చేసావు నాన్న. 20 నిమిషాలు చూపిస్తుంది. ఛా, ఇంత లేటా? సర్లే, క్యాబ్ వచ్చాకే బయలుదేరదాం. పోనీలే, క్యాబ్ రావటానికి ఇంకా 20 నిమిషాలు టైం ఉందంట. ఈ లోపల ఏదో ఒకటి చేసి శుభప్రదను ఫారెన్కి వెళ్లకుండా ఆపేసేయాలి. ఏవండి, మమ్మల్ని ఫారెన్ వెళ్లకుండా ఆపడం కోసం ఏదో ప్లాన్ చేయడానికి వెళ్ళినట్టున్నారు. అవును మైథిలి, మీ ఇద్దరు కలిసి వెళ్తున్నారనేసరికి మా మావయ్య బాగా కులుకుంటున్నాడు. అవును నాన్న, ఆయన పరాయి ఆడవాళ్లతో తిరుగుతున్నప్పుడు నా కడుపు ఎంతగా మండిపోతుందో, నేను పరాయి వాడితో కలిసి ఫారెన్ వెళతానన్నప్పుడు ఆయన కడుపు కూడా అంతే మండిపోతుంది. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టు బుద్ధి రావాలంతే. అమ్మా త్రిష, త్రిష, అమ్మా త్రిష, వసే త్రిష, వసే కంప మొహందానా, కంప. ఏంటి బాబాయ్, పిలిచారా? అవునమ్మా. అమ్మా త్రిష అంటే వినపడలేదు కానీ పుచ్చు మొహందానా అంటే వినపడినది. ఏంటి మాట్లాడరు? అమ్మా, ఇవి చేతులు కాదమ్మా, కాళ్ళు అనుకో. చిచి, నేనెందుకు అనుకోవాలి బాబాయ్? అలా అనుకోవాల్సిన అవసరం నాకే ఉంది. నీకెందుకుంటదమ్మా? నాకు నాకు నాకుంది. నేను ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుపోనానమ్మా. సమస్య ఏంటది? ఆ సమస్య ఏంటో తర్వాత చెప్తాను కానీ ముందు నువ్వు నాకు హెల్ప్ చేస్తానని మాట ఇవ్వాలి. సమస్య ఏంటో చెప్పండి బాబాయ్. ఆ తర్వాత మాట ఇవ్వాలో లేదో ఆలోచిస్తాను. అమ్మమ్మమ్మ, అంత మాట అనకమ్మా. నీకు ఉత్తమ్కి పెళ్లి చేయడానికి నేను ఎన్ని తిప్పలు పడ్డానో నీకు బాగా తెలుసు. మీది అడుక్కు తినే ఫ్యామిలీ అయినా కోటీశ్వర్ల ఫ్యామిలీ అనే అబద్ధం చెప్పి నిన్ను నా ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకున్నాను. అవునా కాదా? నిజమే బాబాయ్. ఇగో, నేను నీకోసం ఇంత పెద్ద త్యాగం చేశానే, నువ్వు నా కోసం ఒక చిన్న సాయం చేయలేవేటి చెప్పు. ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు చేశాక చెయ్యకుండా ఎలా ఉంటాను బాబాయ్? చెప్పండి, మీకోసం నేను చేయగలిగినంత సాయం ఏంటో నేను చేస్తాను. ఏట్ లేదు, మన ఉత్తంగాడి ఫ్రెండ్ ఉన్నాడే. ఎవరు? ఆ మహేష్ గడా? ఆ యదవే, వాడితో నాకు పెద్ద తలనొప్పి అయిపోయినదమ్మా. ఏం చేశాడు బాబాయ్? ఏటి 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 చేయలేదు అని అడుగు. చూడబోతే వాడు పెద్ద కామాంధుల్లో ఉన్నాడమ్మా. ఏంటి, మిమ్మల్ని మించిన కామాంధుడే? ఇప్పుడు నా టాపిక్ ఎందుకులే అమ్మా. వాడి వాళ్ళకం సొత్తుంటే రేపు మాపో నా కొంప ముంచి నా బతుకు బార్ షాప్ చేసేలా ఉన్నాడు. అందుకని
నువ్వు నాకు చిన్న హెల్ప్ చేసినావంటే వాడి పేడ ఎరగట్సేసుకుంటాను. మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది బాబాయ్. వాడిని ఇంటి నుంచి పంపించడానికి నేనేం చేయాలో చెప్పండి. వెరీ సింపుల్ అమ్మా. ఇంకా సేపట్లో ఏదో ఒక వంకతో ఆడిని గదిలోకి పంపిస్తాను. ఆ తర్వాత నువ్వు వెయిట్ చేస్తావంటే ఇప్పుడు ప్లాన్ మొత్తం క్లియర్ గా అర్థమైంది కదా. అర్థమైంది బాబాయ్. కానీ మీరు చెప్పిన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తే ఆ తర్వాత నా జీవితం నాశనం అయిపోతుంది. అట్లా ఏది జరగదమ్మా, నేను చెప్తున్నాను కదా. జస్ట్ వాడు నిన్ను బలాత్కరించబోయాడు అని చెప్పంతే. మీ దృష్టిలో అది జస్ట్ బాబాయ్, కానీ తేడా వస్తే అదే నా జీవితంలో పెద్ద ట్విస్ట్ అయిపోతుంది. నవల కదా బాబాయ్. ఇగో నా పారటి దేవతవమ్మ నువ్వు. ఇగో ఆ మహేష్ గాడు నిన్ను బలాత్కరించబోయాడని చెప్పటం వల్ల నీకెట్లాంటి నష్టం రానివ్వనని ఇగో నేను హామీ ఇస్తున్నాను. దానివల్ల అందరూ అపార్థం చేసుకుని నీ పెళ్లి అవ్వకపోతే మైథిలిని ఎళ్లగొట్టైనా సరే నీకు ఉత్తమ్కి పెళ్లి జరిపించే బాధ్యత నాది. నన్ను నమ్ము. ప్లీజ్ అమ్మా, మా అమ్మ గదు, మా బొజ్జు గదు, మా బంగారం గదు, ఒప్పుకో. సరే బాబాయ్, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మీకోసం ఈ ఒక్కసారికి త్యాగం చేస్తాను. వాణ్ణి గదిలోకి పంపించండి. ఆ తర్వాత కథ నేను చూసుకుంటాను.